హాయ్ అండి. ఇది ఆవకాయ పచ్చడి అనుకుంటున్నారా? కాదండి. అలా అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. ఇది పార్సిల్ మనకి ఆంధ్రాలోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మనకి పార్సిల్ వచ్చిందండి. ఈ పార్సిల్ చాలా చక్కగా ఎటువంటి లీకేజీలు లేకుండా స్ట్రాంగ్గా ప్యాక్ చేసి రావడం అనేది జరిగింది. చూస్తున్నారు కదా, ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇందులో ఉన్న ఐటెం ఏదైతే ఉందో మొత్తం ఐస్ కరిగిపోయి వాటర్గా అయిపోయిందండి. అయితే ఆ వాటర్లో ఈ ఫిష్ యొక్క బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి 3 రకాల చేపలండి. మేము ఆర్డర్ చేస్తే వచ్చినాయి. ఈ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. చేపలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ 3 రకాల చేపలు మనకి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వచ్చినాయండి. చూడండి, 3 వెరైటీస్. మీతో ఒక మాట చెప్పాలండి. ఇప్పటి వరకు నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ మంచి సపోర్ట్ ఇస్తూ నాకు మీ యొక్క అభిమానాన్ని ఈ విధంగా నాకు చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. చూడండి, ఒకటి వెరైటీ వచ్చేసి బొమ్మిడాయిలండి. రెండో వెరైటీ వచ్చి కొరమేను. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నది పండుగప్ప చేప అండి. ఇది మామూలుగా సముద్రంలో దొరుకుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో నదిలో కూడా వస్తాయండి. అలా నదిలోకి వచ్చిన చేపే ఈ పండుగప్ప చేప. అనుకోకుండా ఆ టైంకి నాకు ఇది దొరకడం జరిగింది. వెంటనే నేను ఆర్డర్ చేయడం కూడా జరిగిందండి. ఈ పండుగప్ప చేప వచ్చేసి మనకి చాలా చాలా పెద్ద పెద్ద పీసెస్ కింద క్లీన్ చేసి పెద్ద పీసెస్ కింద కట్ చేసి ఇవ్వడం జరిగింది. అన్ని చేపలు ఫ్రెష్గా ఉన్నాయండి. మనకి ఎటువంటి పాడైపోయి రావడం కానీ, లేకపోతే పీసెస్ కరెక్ట్గా కట్ అవ్వకుండా రావడం కానీ ఇట్లాంటివి ఏం జరగలేదు. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఈ 3 వెరైటీస్ని మేము ఆర్డర్ చేసి తెప్పించుకోవడం జరిగింది. పండుగప్ప అనేది మనకి 6.5 కేజీలు ఉందండి చేప. ఈ 6.5 కేజీల చేపని క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తూకం వేస్తే 3.5 కేజీలు తేలింది. ఇందులోని చేప మనకి ఒక్కొక్క పీసు 1/4 కేజీ కంటే పైన ఉందండి వెయిట్. చాలా పెద్ద పెద్ద పీసెస్ వచ్చినాయి. దానికి తోడు వాళ్ళు ఆ పీస్ని అంగుళన్నర సైజులో కట్ చేసి పంపించారు. మీరే చూడండి, పీస్ నా చెయ్యి ఎంత సైజు ఉందో, ఒక్కొక్కటి నా అరచెయ్యి ఎంత సైజు ఉంది. చూడండి ఎంత పెద్ద సైజు పీసెస్ వచ్చినాయో. చాలా చాలా పెద్ద సైజు చేప అండి ఇది. ఒక్కొక్క పీస్ వచ్చేసి 1/4 కేజీ పైనే ఉందండి. అది పొట్ట ముక్క అండి. ఈ పొట్ట ముక్క కూడా చాలా థిక్నెస్ తోటి చాలా పెద్ద సైజు కట్ చేసి ఇచ్చారు. అలాగే పండుగప్ప చేప తల అండి, చాలా గట్టిగా ఉంది, చాలా బరువుగా కూడా ఉంది. పెద్ద సైజు ఒకటే చేప ఇది. నీట్గా కటింగ్ కూడా చాలా నీట్గా కట్ చేశారండి. పీస్ అవ్వడం కానీ, చితికిపోవడం కానీ అలాంటిది ఏమీ అవ్వలేదు. దేనికది సపరేట్ పీసెస్ కింద ఇచ్చారు. చూడండి, మీరే చూడండి ఎంతెంత పెద్ద సైజు పీసెస్ ఉన్నాయో. ఒకటి 1.5 అంగుళం ఉందండి థిక్నెస్. ఇప్పుడు మీరు చూసేది బొమ్మిడాయిలండి. బొమ్మిడాయిల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి దాసరి బొమ్మిడాయి,
బొమ్మిడాయి, రెండోది నాటు బొమ్మిడాయి అండి. ఇప్పుడు వాళ్ళు నాకు ఇచ్చింది ఇది దాసరి బొమ్మిడాయి అండి. ఈ దాసరి బొమ్మిడాయిలో జన కూడా ఉందండి. అదేనండి జన అంటే చేప గుడ్డు, చేప గుడ్డుతో సహా వేసి ఇచ్చారు వాళ్ళు. అలాగే ఈ బొమ్మిడాయిలు ఒకటే సీజన్లో దొరుకుతాయండి, రైనీ సీజన్లోనూ దొరుకుతాయి. అదృష్టం ఏంటంటే మాకు అనుకోకుండా పుండగప్ప దొరకడం, బొమ్మిడాయిలు దొరకడం అనేది బై లక్కీగా జరిగిందండి. చాలా మంచిగా ఉన్నాయండి. ఫిషెస్ మాత్రం చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇది కొరమేనండి. ఇది కేజీన్నర ఉంటుంది. కొరమేను ఒకటే చేప. ఈ ఒకటే చేపని వాళ్ళు క్లీన్ చేసి ముక్కల కింద కట్ చేసి ఇచ్చారు. ఇది లైవ్ అండి. బ్రతికిన చేపనే మనకి కట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కంటిన్యూషను నెక్స్ట్ వీడియోలో వస్తుందండి, పార్ట్ 2 కింద.